ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని ఈ సమయంలో మీకు తెలియచేయుచున్నాను. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 24వ వాక్యములో అపోస్తలుడైనటువంటి పౌలు తనను వెంబడించుచున్న వారితో ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను యేసుక్రీస్తును వెంబడించుటలో, నేను యేసుక్రీస్తును కలిగి జీవించుటలో నా పరుగును ఏం చేస్తున్నానంటే తుదముట్టించుచున్నాను అని క్రీస్తు విషయమై, క్రీస్తు అనుగ్రహించిన పరిచర్య విషయమై, క్రీస్తు తనను పరిగెత్తమన్నటువంటి ఆ పరిగెత్తే విషయంలో ఒక గురి కలిగి ఉన్నాను, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను అని చెప్తూ తన యొక్క పరుగు విషయమై క్రీస్తు ఎడల ఆయనకు అప్పగించిన బాధ్యత అనేటువంటి పరుగు విషయమై ఒక స్థిరత్వాన్ని ఏం చేసి ఉన్నాడంటే కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్ను పిలిచాడనుకో, ఆ పిలిచిన దేవుని కొరకు నువ్వు పరిగెడుతున్నప్పుడు ఆ పరిగెత్తుటలో నీకేముండాలంటే స్థిరత్వం ఉండాలి. అట్టి స్థిరత్వం కలిగి జీవించు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.